మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక మంత్రము అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుందో మీరు తెలుసుకోవాలి. అసలు చాలా ఇప్పుడు ఒకప్పుడు పెన్సిలిన్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ వచ్చేది, పెన్సిలిన్. సో సర్వరోగ నివారణ అనేటువంటి వారు. అలాగే ఆయుర్వేదంలో మనకు త్రిఫల ఉంటుంది, అంటే వాతపిత్త కఫాన్ని మూడింటిని కూడా లెవెల్ చేయగలుగుతూ ఉంటుంది. ఇది కూడా సర్వరోగ నివారణగా మనం చూడవచ్చు. అలాగే సరే పెన్నేరుగడ్డ ఇలా కొన్ని ఉంటాయి, అశ్వగంధ అంటాం దాన్ని, ఇలా రకరకాలుగా కొన్ని ఉన్నాయి. అంటే ఇవి ఏంటంటే అనేకమైనటువంటి రుగ్మతలకు, అనేకమైనటువంటి శారీరక రుగ్మతలకు ఒకే ఒక మందుతో మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇది విధానం. ఇక చాలా క్లియర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనిషికి అనేకమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలన్నిటినీ కూడా ఒకే ఒక విధానంతో చెక్ పెట్టాలి. అంటే దానిని రానియకుండా చేయాలి అంటే చాలా స్పష్టంగా మనకు మంత్ర విధానాన్ని పట్టుకోవాలి. ఒక మంత్రం ఏం చేస్తుంది ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మీరు. అసలు మంత్రం అంటారు గురుగారు ఏమిటి అని. మనకి ఒక శ్లోకాన్ని జనరల్గా ఉడ్డకిస్తూ ఉంటాం. ఏంటది? పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం జప, స్తోత్రకోటి సమం జప, జపకోటి సమం ధ్యానం, ఇలా ఉంటుంది. కోటి సార్లు పూజలు చేస్తే, పూజలు చేయడం అంటే ఏంటిది బిడ్డ? ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసేసి, దీపారాధన చేసి, అగరబత్తులు వెలిగించి, ఏదైనా నైవేద్యంగా పెట్టి నమస్కారం చేసి మన సమస్యలను చెప్పుకోవడమే పూజ అంట. పూజ అంటే ఇంతే. అయితే కోటి సార్లు ఈ రకమైనటువంటి పూజలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితము, ఒకసారి మనము స్తోత్రం చేస్తే వస్తుంది. స్తోత్రాలు రకరకాలుగా ఉంటాయి. ఇందులో ఆంజనేయ దండకం కూడా ఒకటి ఉంటుంది, భైరవ అష్టకం ఉంటుంది, అమ్మవారి యొక్క సూక్తాలు ఉంటాయి. మీరు ఈ కోటి సార్లు పూజలు చేసే ఆంజనేయుని పూజ మీరు కోటి సార్లు చేస్తున్నారు అనుకుందాం. దానికన్నా కోటి సార్లు ఆంజనేయుని పూజ చేస్తే వచ్చినటువంటి ఫలితము ఒకసారి ఆంజనేయ దండకం చదివితే వస్తుంది. ఇక మీరు అర్థం చేసుకోండి. అంటే మనము పూజలు చేసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏం చేసుకుంటూ ఉండాలి? శ్లోకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ శ్లోకము అనుకునేటువంటి సందర్భంలో ఈ శ్లోకం ఉంటుంది కదా, ఈ కోటి సార్లు శ్లోకాలు చేస్తే వచ్చేటువంటి ఫలితము ఒకసారి జపం చేస్తే వస్తుంది. మరి మనం ఎటువైపు వెళ్ళాల్సింది? ఈ శ్లోకాలు చేయడం కన్నా జపం చేయడం కన్నా, జపం అంటే మంత్రాన్ని తీసుకొని చేయడం. ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడి వరకు మన మేనిఫెస్టేషన్ చేయడం వైపు వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ ఉండేటువంటి మంత్ర విధానాన్ని పట్టుకొని దైవం వైపు కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ కోటి సార్లు జపం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఒక్కసారి ధ్యానం చేస్తే వస్తుంది. ధ్యానము ప్యూర్గా 200% ఇది దైవత్వం కోసం చేసేటువంటిది కనుక మేనిఫెస్టేషన్, సంపాదన, సమస్యలు తీరడం ఇత్యాది కావాలంటే జపం వరకు వచ్చి ఆగిపోవాలి. తర్వాత ధ్యానం అంటే ఒక అరగంట చేసుకోవచ్చు, ఒక గంట అరగంట, ఎందుకంటే మన టెన్షన్స్ అవి ఇవి అన్నీ వెళ్ళిపోవడానికి. ఇది ఇంతవరకు మనం చేసుకోవచ్చు బిడ్డ. తర్వాత ఇక ధ్యానం చేసుకుంటూ ధ్యానంలో ఒకనొక స్టేజ్లో మనం లయం కావడము అనేటువంటిది ఉంటుంది. అంటే మనము అనేటువంటిది కోల్పోవడము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. అది కోటి సార్లు ధ్యానం చేస్తే వచ్చేటువంటి దానితో సమానమవుతుందని మనకు ఒక వాక్యంగా ఉంది. ఇది పక్కన పెట్టినట్టయితే మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఒక మంత్రాన్ని కనుక పట్టుకున్నట్టయితే గ్రహ దోషాలు ఉంటాయి కదా బిడ్డ, గ్రహ దోషాలు అందరికీ ఉంటాయి. అది ఎప్పుడు చనిపోయేంత వరకు కూడా మనం చేసినటువంటి మంచి చెడు అనేటువంటిది మనం అనుభవించాలి కనుక మన వెనుక వస్తూ ఉంటుంది, ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇష్టదైవమైనటువంటి మంత్రం తీసుకోవచ్చు, దశమహావిద్యల మంత్రాలు తీసుకోవచ్చు, వారాహి, ప్రత్యంగిర, నికుంబల, ఆంజనేయ, నరసింహ, గరత్మంత, సూర్య, ఇలా రకరకాలుగా మనం తీసుకోవచ్చు. కానీ ఏదైనా ఒక శక్తివంతమైనటువంటి మంత్రం మాత్రమే తీసుకోవాలి. దానికి ఖచ్చితంగా దిగ్బంధనాలు యాడ్ అయి ఉండాలి.
ఇక ఇంకొక విధానం కూడా ఉంటుంది. ఇవన్నీ కలిపి కనుక మీరు చేసుకుంటే అంత కొడితే ఒక 30 గంట అరగంట కన్నా ఎక్కువ కాదు. అయితే ఈ మంత్రాన్ని కనుక మనం సంధించుకుంటూ వెళ్ళిపోయినట్టయితే గ్రహస్థితిలు గ్రహాలు అన్నీ కూడా వాటి యొక్క చెడు ప్రభావం ఆగిపోతుంది. రెండవది గ్రహాలు అనుకూలంగా మారుతాయి. ఇంకొక విషయం, ఏ చెడు కావచ్చు, ఏ ప్రయోగము కావచ్చు, కట్లు కావచ్చు, మంత్ర సాధకులకు పడవు. సరే, ఒక వ్యక్తికి ఆల్రెడీ కట్లు ఉన్నాయంటే మీరు ఎంత మంత్రం చేసినా ఉపయోగం ఉండదు. అది తీపిచ్చేసుకోవాల్సిందే. తీపించుకున్న తదనంతరం మీరు రెగ్యులర్గా మంత్రం చేసుకుంటూ వెళ్ళినా ఒక వ్యక్తికి కట్లు అనేటువంటి ప్రయోగమే జరగబడలేదు కనుక అతడు మంత్రం చేసుకుంటూ వెళ్ళిపోయినా అతనికి కొత్తగా కట్లు పోవడం అనేటువంటిది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే దృష్టి దోషాలు కూడా పనిచేయవు. ఒక వ్యక్తి ముందుకు వెళ్తున్నాడు అంటే కుట్రలు కుతంత్రాలతోని ఆ వ్యక్తిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇలా ఈ రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలోని ఇక దాదాపు ఈ రంగము ఆ రంగం అనేటువంటిది ఉంటుంది. ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టేటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా సరే సెల్ఫ్ డిస్ట్రాయింగ్ కానీ ఇవన్నిటిని కూడా మీరు చేసేటువంటి మంత్ర విధానం అన్నీ ఆపగలుగుతుంది. ఇంకా మీరు ముందుకు వెళ్ళేటువంటి విధంగా మీలో ఎనర్జీని పెంచుతూ ఉంటుంది, అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. ఇక ఇంతకంటే ఇంకా ఏం కావాలి బిడ్డ మీకు? ఇంతకంటే ఇంకా ఏమీ అవసరం లేదు. కనుక మంత్ర విధానాన్ని చాలా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను ఏం చేశాను అంటే, మనకు గృహిణులు ఉంటారు. మంత్రాలలో సన్యాసులు చేసేటువంటి మంత్రాలు వేరే ఉంటాయి, విద్యకు సంబంధించినటువంటి మంత్రాలు వేరే ఉంటాయి, దాంట్లో కూడా గృహస్థులు చేసేటువంటివి ఉంటాయి, గృహస్థులు కానివారు చేసేటువంటివి ఉంటాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ నేను ఏం చేశానంటే గృహస్థులకు అనుకూలమైనటువంటి మంత్ర విధానాన్ని నేను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గృహస్థులకు ఎందుకు? గృహస్థులు అంటే వాళ్ళకి ఎన్నో అమ్మాయిలు అయితే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇటు భర్త లేదా భార్యతో వీళ్ళు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే వీళ్ళు అనేక ఫంక్షన్లకు అటెండ్ కావాల్సి ఉంటుంది, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, ఈ డెలివరీ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. కుటుంబం అంటే ఇవన్నీ ఉంటాయి బిడ్డ. మరి ఇవన్నీ ఇటు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు, అటు చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేసి మనం పెట్టి మంత్ర విధానాలు ఇచ్చినట్టయితే వాళ్ళది పూర్తిగా చేయలేరు. వాళ్ళకు సమస్యలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. అలాగే మూలమంత్రాలు కూడా చేయకూడదు. చాలామందికి తెలియదు. మూలమంత్రాలు చేస్తే మూలంలోకే వెళ్తారు అనేటువంటిది ఉంటుంది. మూలమంత్రాలు చేసినా ఒకవేళ చేస్తూ కూడా ఎంతో కొంత ద్రవ్యం వస్తుందంటే అది వారి యొక్క గ్రహ బలం ప్రకారం మేము వస్తుంది కనుక. కానీ ఈ మంత్ర ప్రభావంతో మూలమంత్రాలు ఎప్పుడు కూడా మిమ్మల్ని మూలంలోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. మూలంలోకి అంటే దైవత్వం వైపు తీసుకువెళ్ళడం జరుగుతుంది. వీటన్నిటినీ చూసి మనం మంత్ర విధానం ఇవ్వాలి. నేను ఇచ్చేటువంటి మంత్ర విధానము గృహస్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాల్సినటువంటి విధానాన్ని నేను తయారు చేయడం జరిగింది. ఇక్కడ అమ్మాయి చేసుకోవచ్చు, అబ్బాయి చేసుకోవచ్చు, అంటే భార్య భర్తలు ఇరువురు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా ఒకరు చేసుకోవచ్చు. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రంగా మగవాళ్ళు అయితే దీపారాధన చేసుకోవచ్చు. అమ్మాయిలు అంటే గృహిణి కనుక అయినట్టయితే వాళ్ళకి అన్ని పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ అయిపోయి ఆ భర్తను డ్యూటీకి పంపించడం, పిల్లలను స్కూల్కి పంపించడము అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే స్నానం చేస్తే సరే, చేయకపోతే స్నానం గిట్ట చేసేసి దీపారాధన చేసి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 10కో 9కో అలా ఏదో ఒక సందర్భాన్ని చూసి చేసుకోవాలి. అందరికీ బ్రహ్మముహూర్తం అంటే సాధ్యం కాదు బిడ్డ. ఇలా పనులు ఉన్నప్పుడు బ్రహ్మముహూర్తం అంటే ఎలా కుదురుతుంది? మనము స్ట్రాంగ్గా బ్రహ్మముహూర్తం అంటే సహజ సిద్ధంగా కొంచెము మనసు నిలకడ కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఆ వాతావరణ పరిస్థితులన్నీ కూడా ఉంటాయి. అది లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. బ్రహ్మంగారు హ్యాపీగా ఇంట్లోనే ఉంటూనే ఆయన అష్టసిద్ధులు సాధించారు. ఇలా ఎంతోమంది గృహస్థులు ఉన్నారు. అలాగే అచలబోధ ఇలా కొన్ని కూడా చాలా అద్భుతంగా చెప్పేటువంటి విధానాలు కూడా గృహస్థ విధానంలోనే ఉంటాయి. కనుక అవే కాదు బిడ్డ, ఏదైనా కూడా మనం గృహస్థులుగా ఉండి చేసుకోవచ్చు. నేను ఇచ్చేటువంటి మంత్ర విధానాలన్నీ చాలా శక్తివంతంగా ఉంటాయి, దిగ్బంధనలతో కూడి ఉంటాయి, ఆ సమస్తమైనటువంటి ప్రయోగాలు తుత్తునియలు చేసేటువంటి విధంగా ఉంటాయి, మిమ్మల్ని శక్తివంతంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి విధంగా ఉంటుంది. అన్నిటికన్నా చాలా స్పష్టంగా మీకు ఎలాంటి నియమాలు నిబంధనలు ఉండవు. భార్య పిల్లలతో మీరు హ్యాపీగా ఉండవచ్చు, అన్ని కార్యక్రమాలకు మీరు అటెండ్ కావచ్చు. సో మీకు పర్సనల్గా ఉంటే ఆ 5 days మీరు ఇంట్లో చేయకుండా ఉండొచ్చు.
మానసికమైనటువంటి సర్వకాల సర్వావస్థలు యందు కూడా ఎవరైతే నన్ను ధ్యానిస్తారో వారు నన్నే పొందుతారని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. సర్వకాలాలు సర్వ అవస్థలు మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ ఏ కాలంలో ఉన్నా కూడా మనం ఆ స్థాయిని అంటే మానసికంగా మనం జపం చేసుకోవచ్చు బిడ్డ. సరే అది ఇష్టం లేదు అని అనుకున్నప్పుడు ఆ 5 days శుభ్రంగా స్నానం చేసి కూర్చొని ఆ తర్వాత మనం మళ్ళీ మన కంటిన్యూషన్ చేయొచ్చు. ఈ 5 days నేను చేయలేనటువంటి సందర్భంలో ఏదైనా ప్రయోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు దిగ్బంధనాలు చేసుకొని ఉంటారు కనుక ఇది రానియదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఎలా గురుగారు అంటే ఒక యంత్రం చాలా యంత్రం అంటే తీసుకొచ్చి పెట్టుకునేది కాదు బిడ్డ. దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి. మినిమం 11 రోజులు మేము దాన్ని మంత్రం చదువుతూ దారిపోయాలి. అప్పుడు చైతన్యవంతమే ఇంట్లో ఉంటుంది. శ్రీ చక్రంలో ఉంటుంది. ఏ చక్రాన్ని పోస్తే ఆ యంత్రంలో ఉంటుంది. చక్రమే యంత్రం అంటాం. ఆ యంత్రాన్ని ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఎలాంటి చెడును కూడా రానియదు. ఇలాంటి పద్ధతులు కూడా ఉంటాయి. కానీ మనం ఏదైనా సరే ఒక మంత్ర విధానాన్ని పట్టుకోవాలి. అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలను ప్రారంభ కర్మను నిర్మాణం చేసేటువంటి విధంగా మీ మైండ్లో ఉండే ఇక్కడ మీ శిరస్సులో ఉండేటువంటి శ్రీచక్రాన్ని చైతన్యవంతం చేస్తూ ఇదే మణిద్వీపం బిడ్డ, ఇదే ఇదే మణిద్వీపము, మణిపూరక చక్రం కాదు బిడ్డ, ఇదే మణిద్వీపము గుర్తుపెట్టుకోండి. ఇదే సహస్రార చక్రము, ఇదే సమస్తము. దీనిని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తే ప్రారంభ కర్మను ఆ విధంగా నిర్మించవచ్చు. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఒకవేళ సమస్యలు వస్తే ఎలా చేయాలనేటువంటిది కూడా నేను కోర్సు రూపకంగా కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.